నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్ట్ జూన్ 2 సభలో కేసీఆర్ ని కించపరిచారని ఆయనపై ఫిర్యాదు నిషేధిత పొగాకు ఉత్పత్తులు సరఫరా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్ చిలకలూరుపేట పోలీసుల అదుపులో నిందితులు గదికి నిప్పు పెట్టిన ఆకతాయిలు తరగతి గదికి తాళం వేయకపోవడమే కారణం చిలుకానగర్ లో కొనసాగుతున్న కబ్జాలు రోడ్డు స్థలాల్లో కూడా ఇండ్లు నిర్మిస్తున్నారని మహిళల ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే అగతవరపాడులోని గ్రామ దేవత అంకమ్మ తల్లి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలంలో జరిగిన ఉత్సవాలకు 43 మండలాల నుంచి తాడుబోయిన వారు పాల్గొన్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ పూజారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఆలయ పూజారి తాడుబోయిన వీరస్వామి, ఆలయ కమిటీ తాడుబోయిన ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. దాటిపోయిన వంశవృక్షం 42 గ్రామాలలో సభ్యులందరూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఆనందంగా నిత్య ఆడపిల్లలు ఆడపడుచులు పిల్లలు తండ్రులు కుటుంబాలతో సహా ఈ కార్యక్రమానికి హాజరై వారి ఆనందాన్ని పంచుకుంటూ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దాడిపోయిన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగేది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని పూజారి ఆధ్వర్యంలో ఆనందంగా అంగమ్మ తల్లి మరి ఆడపిల్లలు విలువైపోయినటువంటి అంగమ్మ తల్లి అమ్మవారు కొలుపుల మహోత్సవం గత 4 రోజుల నుంచి ప్రారంభిస్తున్నాము. చుట్టుపక్కల 40 ఏళ్ల గ్రామస్తులు మరి మా బంధుమిత్రులు కానీ మా ఆడపిల్లలు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. మరి గత 5 సంవత్సరాలకు ఒకసారి మరి 9 రోజులు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము. ప్రతిరోజు ఏదో ఒకటి ఒక కార్యక్రమం ముందుకు పోతూ మరి కమిటీ వారి సహకారంతో మరి అంగమ్మ తల్లి అంటేనే ఆడపిల్లలు అమ్మవారు మా ఇలవేలుకు పుట్టినటువంటి అమ్మవారు కాబట్టి ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు కాబట్టి ధన్యవాదాలు. అలాగే V3 ఛానల్ వారికి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 9 రోజులు రోజుకు ఒక కార్యక్రమంలో 9 రోజులు మంచి జాతరగా చేసుకుంటాము. మా గుడి పూజారి గారు గుడి పెద్దలు అందరం కలిసి చక్కగా ఒక పెద్ద జాతరలాగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కార్యక్రమాన్ని చేయగలుగుతాం. మా పూజారి గారు వీరస్వామి అందరూ చల్లగా ఉండాలని మా కుటుంబం అందరూ ప్రతి వారం పూజ చేస్తాడు ఆయన. మా అందరూ చల్లగా కాపాడేది మా కులదేవత శ్రీ అంకమ్మ తల్లి. ఎంతో భక్తి శక్తులతో మా గుడి తరఫున పక్కనే ఒక స్థలం కూడా కొన్నామండి. మేము అందరం చందాలు వేసుకొని మా గుడి ఇంకా డెవలప్ అవ్వాలని చాలా పెద్దగా మేము ప్రయత్నిస్తున్నాము. మాకు అన్ని మంచిగా. నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిలకలూరుపేట పట్టణం బోస్ రోడ్లోని రాజ్ కమల్ హార్డ్వేర్ షాప్లో సరుకు నిల్వ చేసి ఇతర షాపులకు అమ్ముతున్న రూపారాం అనే వ్యక్తిని, అతనికి సరఫరా చేస్తున్న మాడా లక్ష్మయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 60,000 రూపాయల విలువైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు సిఐజీ రాజేశ్వరరావు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని బోస్ రోడ్లో గల రూప్రామ్ అనే వ్యక్తి ఇంట్లో నిషేధిత గుట్కా ఉన్నట్లుగా సమాచారం మేరకు ఈరోజు పట్టణ పోలీసు వారు తెల్లవారుజామున రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా 8 బస్తాల విమల్ పాన్ మసాలా, అదేవిధంగా 8 చిన్న బ్యాగ్స్ V1 టొబాకో గుట్కా లభించడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు ఈ రూప్రామ్ అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. అదేవిధంగా మాడా
లక్ష్మయ్య అనే వ్యక్తి ఇతని దగ్గరికి తీసుకున్నట్లుగా సమాచారం. అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు మార్కెట్లో 60,000 రూపాయల దాకా ఉండవచ్చు. దీని మీద కేసు నమోదు చేసి ఫర్దర్గా కూడా విచారించడం జరుగుతుంది. అదేవిధంగా చిలకలపూడి పట్టణంలో ఎవరైనా నిషేధ గుట్కా అమ్మినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారాలు అందించే కేబుల్ ఛానల్స్ కి అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని ఐఎన్పిఆర్ డైరెక్టర్ రాచమౌళిని జాయింట్ డైరెక్టర్ జగన్ TUWJ పక్షాన కోరింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే జర్నలిస్టులకు కూడా రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరింది. నిర్మల్ నగర పురవీధుల గుండా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BJYM జిల్లా అధ్యక్షుడు ఓడిసేల అర్జున్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనుముల శ్రవణ్, రాష్ట్ర స్టడీ సర్కిల్ వెంకటేష్, అసెంబ్లీ కన్వీనర్ కొండాచి శ్రావణ్, జిల్లా కార్యదర్శి ఆకుల కార్తీక్, బీజేపీ జిల్లా కార్యదర్శి మెడిసెమ్మ రాజు తదితరులు పాల్గొన్నారు. ముంగట్టుకోనే भारत माता के సేవాలాల్ ధర్మ ప్రచారక్ ఆడే ప్రేమ్ కుటుంబాన్ని బంజారా యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ చంద్రకాంత్ నాయక్ పరామర్శించారు. ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ తండాకు చెందిన ఆడే ప్రేమ్ మాతృమూర్తి నందిబాయ్ 7 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పరామర్శించిన వారిలో బంజారా యువసేన కార్యదర్శి రాథోడ్ ఉలాష్, జిల్లా నాయకులు రాథోడ్, రామ్జీ రాథోడ్, గంగారాం తదితరులు ఉన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కిరిడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదికి తాళం వేయకపోవడంతో ఆకతాయిలకు అడ్డాగా మారింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గదికి నిప్పు పెట్టారు. దీంతో పాఠశాల గదిలో ఉన్న 50 లీటర్ల ట్యాంక్, పాత పుస్తకాలు, పేపర్స్ కాలిపోయాయి. మరో 3 రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. చాలా సగ్రాయి దాడతా वीडियो खाड़ा था
కాలింది అంతే బుక్స్ పేపర్స్ అన్ని కాలింది అంతే. జూన్ 2న అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ నిర్వహించారని బీజేపీ నేత జిట్ట బాలకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ని కించపరిచే విధంగా ఆ సభలో స్కిట్ వేయించారని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై గట్కేసర్ టోల్గేట్ సమీపంలో జిట్టాను అదుపులోకి తీసుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి హంతకుడు దోపిడి దొంగల మాదిరిగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం ఏంటని బండి సంజయ్ మండిపడ్డారు. ఉద్యమకారులు ఆకాంక్ష సభ పెట్టినాం. మన తెలంగాణ ఉద్యమకారులు ఏం పెట్టుకోవద్దా? మీరు రోడ్డు మీద నడి రోడ్డు మీద అది రిక్వెస్ట్ కాదు. నేను అనేది అదే, మరి నన్ను రమ్మని మీరు ఫోన్ చేస్తే నేను వస్తుంటే నేను మీరు ఫోన్ అటెండ్ కాకుండా లేను. నేను ఎస్కేప్ కాలే, నేను దొంగతనం చేయలే. దొంగతనం చేసిన మీరు అన్నారు కదా, ఇప్పుడు అదే కదా వచ్చి సడన్ గా నేను రోడ్డు మీద కార్ ఆపి గన్మను కార్ అంటే జనరల్ గా ఆపి మీరు వచ్చి చేసినా నేను చేసిన మీరు ఫోన్ చేసి కాదు మీరు చేసి జీత గారు రండి అని చెప్తే నేను రానా మాట్లాడలేదా? మరి దాంట్లో ఏం తప్పు చేసాం మేము? అంటే ఉద్యమకారులు సభలు కూడా పెట్టుకోవద్దు, సమావేశాలు పెట్టుకోవద్దు, ఇంకేం పెట్టుకోవద్దు, నడి రోడ్ల మీద అరెస్ట్ చేసి తీసుకోవద్దా? అంటే నేను ఏ ఉద్దేశం అరెస్ట్ చేస్తూ చెప్పండి, ఖచ్చితంగా నాకు నోటీస్ చేయండి. అరే నేను అన్నది తీసుకుపోయి అక్కడ నోటీస్ తీసుకోపోయి నిన్నే కూర్చుంటా తీసుకోపోయాను. ఇక్కడే ఉంటా అంటున్నా, ఇక్కడే ఉంటా, ఇక్కడ తీసుకోపోండి. అరే నోటీస్ నేను ఏమంటున్నా, కోఆపరేటివ్ ఎన్నిక రెడీ ఉన్నాము, నోటీస్ ఇచ్చి తీసుకుపోండి. నన్ను నోటీస్ ఇచ్చి తీసుకోపోండి, నోటీస్ ఇచ్చి తీసుకోపోండి. నేను దొంగదాగా పారిపోలే ఎక్కడ, నేను బాధాపుతో ఇరనే ఉంటా, తీసుకురండి, నోటీస్ ఇచ్చి తీసుకోపోండి, నోటీస్ ఇచ్చి తీసుకోపోండి అంటున్నా, నోటీస్ ఇచ్చి తీసుకుపోండి. నన్ను నేను ఏమన్నా నేను కోఆపరేట్ చేసాను మీకేం, నేను మిమ్మల్ని విజయలే, మీరేం వాళ్ళు డ్రాప్ చేయని ఆపినా మీరు వచ్చిండ్రు అంటే అక్రమంగా తీసుకుపోతాము, రాత్రి కూడా 12 గంటలకు తీసుకుపోతాం. ఏ రకంగా తీసుకుపోతారు? ఏమైనా దోపిడీ చేసామా, దౌర్జన్యం చేసామా, మోసాలు చేసామా? అంటే ఉద్యమకారులు సభలు పెట్టుకోవద్దు, సమావేశాలు పెట్టుకోవద్దు, అంటే ఉద్యమాకాంక్షలు సభలు పెట్టుకోవడం తీసుకుపోయి అరెస్ట్ చేయాలి కదా? కేసీఆర్ అదే చెప్పిండా? ఎడికి రావాలి అంటే ఎందుకు రావాలంటే రాత్రి పూట ఎందుకు రావాలని అంటున్నా. నేను వస్తే పొద్దున వస్తా పండి, పొద్దున వస్తా పండి అంటే ఆడి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నోటీస్ చేయాలంటున్నా. పోలీస్ స్టేషన్ తీసుకపోయి ఎందుకు నోటీస్ చేయాలి? మేమేం తప్పు చేసాము అంటే సభలు పెట్టుకోవద్దా? సభలు పెట్టుకోవద్దా అంటున్నా. గారు మీరు ఏమంటున్నా అంటే రిక్వెస్ట్ చేస్తాడు, రోడ్డు మీద ఇంత అర్ధాంతరంగా ఆపి తీసుకుపోయిన అవసరం ఏంటి అడుగుతున్నాను. మేము నడి రోడ్డు మీద నాకు ఒక మాట ఫోన్ చేసి రండి ఇంటికి అడిగి రండి, స్టేషన్కి రండి మాట్లాడాలంటే వచ్చేస్తుంటే బాధ్యత వస్తుంది, నోటీస్ పంపిస్తే బాధ్యత వస్తుంటే నేను తప్పించుకొని తిరుగుతలేను కదా. నేను తప్పించుకొని తిరిగినా మీతో ఫోన్లో మాట్లాడినా నేను. మీరు ఆయన ఎప్పుడో చేసి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఫోన్ చేసి ఓ చేసిన తెలియదు సిఐ గారు మాట్లాడినా బాధ్యత మాట్లాడినాం. మీరు నోటీస్ ఇవ్వకుండా ఇలా రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబడ్డాడు కాబట్టి పట్టుకో నేను తప్పించుకొని తిరిగినా, దొంగతనం తప్పించుకొని తిరుగుతున్నాడా? నాకు అర్థం కాలేదు. మీరు తీసుకుపోవడానికి ఉద్దేశం అర్థం కాలేదు, తీసుకుపోవడానికి ఉద్దేశం అర్థం కాలేదంటాడా? నా ఉద్దేశం నాకు విషయం చెప్పండి, నాకు విషయం చెప్పండి. మీ పరిచయం మీరేంటి అంటున్నారు? శ్రీనివాస్ గారా? నేను ఏమంటా సిఏ గారు కూడా ఇదైతే పద్ధతి కాదు. సరే నేను చెప్పినాం కదా, అవసరం లేదు పెట్టాలని కాదు నేను చెప్పేది. నాకేం ఉద్దేశం, ఉప్పల్ చిలుకానగర్ డివిజన్లోని మార్కండేయ కాలనీలో రోజుకి కబ్జాలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. తమ కాలనీలో కమ్యూనిటీ హాల్ స్థలం, రోడ్డు స్థలాలు కూడా కబ్జా చేసి ఇండ్లు నిర్మిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులను, ఎమ్మెల్యేను, కార్పొరేటర్ను కలిసిన లాభం లేకపోయిందని మహిళలు ఆరోపిస్తున్నారు. గుడిచేస్తా అన్న కాడ నుండి ఒకసారి మండలాఫీస్ పోయి విఆర్ఓ మేడంకు చెప్పినాక వస్తామా చేస్తా అని అన్నది. మళ్ళీ ఒకసారి పోయినా, మళ్ళీ ఒకసారి మొన్న 20వ తారీఖు లెటర్ రాసుకొని పోతే ఇల్లు కాయిదాలు తీసుకురమ్మా అని అన్నది. ఇల్లు కాయిదాలు వచ్చినాక పోలీసులు వచ్చినాక రమ్మన్నారు. గిట్నే లొల్లి అయితే ఆపితే మా ఆయన అడ్డం పోతే ఏమన్నా నన్ను కొట్టిరు పోలీసు వాళ్ళని పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళు పోతే పోలీస్ స్టేషన్లో మీరు రేపు వచ్చి అనియ్యా మీరు వెళ్ళిపోండి అన్నాడు. సరే ఇంటికి వచ్చేసినాక ఇప్పుడు వారం అయింది, మట్టి పోసింది, కంప్లైంట్ ఇచ్చినాము. విఆర్ఏ సుమన్ వచ్చిండు ఆపిండు, అయినా కూడా మొన్న వేసారు మండే రోజు ఇవన్నీ తెప్పించారు కడుతున్నారు. చిల్కానగర్ మార్కండేయ టెంపుల్ దగ్గర దాదాపుగా నాకు తెలియచ్చినంత వరకు నేను 25 years నుంచి ఇక్కడనే ఉంటున్నా. ఈ బస్తీకి సంబంధించిన ఖాళీ జాగాలు ఏవైతే ఉన్నాయో
అవి చాలా టార్గెట్ అవుతున్నాయి. మేము కార్పొరేటర్ దగ్గరికి పోతే ఎక్స్ పార్టీ వాళ్ళు మీరు అది ఇది మీకు ఫస్ట్ ఏమన్నారంటే మీకు ఏ పని ఉన్నా మేము చేసి పెడతామని అన్నారు. కార్పొరేటర్కి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఏమంటారు అంటే మీ బస్తీ అంతా ఒకటైతే వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడతారంటే మా బస్తీ అంతా ఒకటైనా కూడా ఎవరు ముందుకు పోయి వాళ్ళని ఆపితే వాళ్ళపైన కంప్లైంట్ చేస్తున్నారు. ఉప్పల్ పిఎస్లో పోయి ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారు మా మీదకి కొట్టడానికి వస్తున్నారు, వాళ్ళ మా చీర గుంజుతున్నారు, ఆడోళ్ళు ముంగట నొక్కుతున్నారు. ఆడోళ్ళని ముంగట పెట్టేసి ఇక్కడున్న లోకల్ ఏరియాలో ఒక దాదాపుగా 4 జాగాలు కబ్జా అయినాయి ఇప్పటివరకు. ఆల్రెడీ 1 ఇయర్ నుంచి దాని మీద ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నాము. కేటీఆర్కి, మున్సిపల్ ఆఫీస్కి, అన్నిటికీ, మండల ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్ దాకా పోయి కలెక్టర్కి కూడా ఇచ్చినాం. మేము ఎవరి దగ్గర నుంచే రెస్పాన్స్ లేదు. ఉప్పల్ ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ గారు ఎక్కడున్నారు అసలు కనిపించడం లేదు. యాక్చువల్గా కంపెనీకి సంబంధించి ఉంటుంది, కొంచెం వే ఉండే నడవడానికి జాగా ఉండే. నా పేరు ఆంజనేయులు సార్. గత 25 సంవత్సరాల కింద ఇక్కడ జాగా కొన్నాను నేను. కొన్ని మేము కట్టుకున్నాము. ఈ మ్యాప్లో ఇటు 12 ఫీట్లు, ఇటు 16 ఫీట్ల రోడ్డు ఉంది. రోడ్డు ముందట మా ఇంకో ఇల్లు ఉంది. మా ఇంటికి దారిలో వీళ్ళు కబ్జా చేస్తున్నారు. ఓల్డర్ వాళ్ళు కబ్జా చేస్తారు. అక్కడ ఒక కమిటీ వాళ్ళు కబ్జా చేస్తారు. మమ్మల్ని గెలవనీయకుండా చాలా టార్చర్ పెడతారు. ఏమంటే తాగొచ్చి లొల్లిలు, కొట్లాటలు, ఏదంటే బూతులు. మరి కాదు నాకు వెనుకకు మా ఇల్లు వెనక సైడ్ ఉంది. వెనక సైడ్ మేము 3 అన్నదమ్ములము. మాకు దారి లేకుండా కబ్జా చేస్తారు. మాకు దారి అంటే మీకు దారి ఎక్కడుంది? మళ్ళీ వేసుకుంటూనే ఉన్నారు. ఇట్లానే ప్రతిసారి 10 సార్లు తీసి 10 సార్లు వేస్తూనే ఉన్నారు. లాస్ట్కు మొత్తం ఒక అంగన్వాడీ దాన్ని మేము మళ్ళీ చెప్పొచ్చు. చెప్తే మీ గల్లీ వాళ్ళకు అందరూ ఒకటైతే వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఊకే కూడా మేము ఎంతమంది మేము కూడా ఎంతగానో చెప్తాము అని చెప్పి కూడా కార్పొరేటర్ గారు కూడా అన్నారు, ఎమ్మెల్యే గారు కూడా అన్నారు. మాకు కంసలేరు, ఈ కంసలేరు మాకు ఇచ్చినది. వీళ్ళంతా ఫోటో దిగినదే ఇదే. ఇగో ఇది బోర్డు, ఈ బోర్డు వేయింది. మళ్ళీ బోర్డు నాటినాము. ఆ బోర్డు అయితే పట్టకెళ్ళలేదు సార్. మరి వీళ్ళు ఏమన్నా అంటే గలీజు మాట వల్ల కూడా గవర్నమెంట్ వాళ్ళకి చెప్పినాం కదా, వాళ్ళే చూసుకుంటారు కదా అని ఆమె మేడాలకు చెప్తే వాళ్ళు వస్తురు పోతురు. వాళ్ళ మమ్మల్ని కూడా తిడుతురు అమ్మని కూడా భయపడి కూడా వాళ్ళు కూడా అట్లా ఉన్నారు. లాస్ట్కి ఇప్పుడు వస్తారా మీరు రారా అని కూడా మొన్న కూడా పోతే సరే ఎమ్మెల్యే కలిసి ఎమ్మెల్యే లోపల నుండి బయటకు ఎందుకు రాడు? మాకు సప్లై చెప్పాలి కదా, పలాంటి ఉందమ్మా. మరి అది మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్లో గ్రిల్ హంటర్స్ రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ అన్ని రకాల రుచికరమైన ఇండియన్ చైనీస్ ఐటమ్స్తో పాటు పిజ్జాలు, బర్గర్స్, మాక్టైల్స్ అందిస్తున్నామన్నారు. ఇంకా మేము లేదా ఇంకా 3 ఇంకా 5 రోజులు ఇంకా 4 వస్తే అయిపోతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్జాది కూడా 5వ వార్డులో గ్రిల్ హంటర్స్ అని చెప్పి రెస్టారెంట్ ఓపెన్ చేయబడుతుంది. మేయర్, డిప్యూటీ మేయర్. సో మా దాంట్లో స్పెషల్ అంటే ఎవ్రీ ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది, డ్రైవింగ్ లెక్క అనమాట. సో చైనీస్, చాట్, షోర్మా, బార్బిక్యూ, టిక్ షేక్స్ అండ్ బర్గర్ అండ్ పిజ్జాస్ దొరుకుతాయి. సో ఇక్కడ స్పెషల్, అన్నీ స్పెషల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు. ఆన్లైన్ అవైలబుల్ ఉందా? ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని వాటిలో గ్రిల్ హంటర్స్ అనే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయబడింది. దానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ శివగౌడ్ గారు, లోకల్ కార్పొరేటర్స్ అందరూ మా గ్రిల్ హంటర్స్ ఓపెనింగ్ వచ్చినందుకు ధన్యవాదాలు. మా గ్రిల్ హంటర్ స్పెషాలిటీగా మాకు ఇక్కడ చాట్, షవర్మా, కబాబ్స్, గ్రిల్ చికెన్,
చాట్, ఇంకా పిజ్జా, బర్గర్స్, మాక్టైల్స్ అన్నీ మా రెస్టారెంట్లో పెట్టబడుతున్నాం. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది మా దాంట్లో. స్విగ్గీ, జొమాటో కూడా అవైలబిలిటీ ఉంది. సో క్వాలిటీలో 100% ప్యూరిటీ ఇస్తామండి మేము. ఒకసారి టేస్ట్ చేసి మా రెస్టారెంట్ని విజిట్ చేసి మా అండర్స్ని ఇంకా పైకి ఇవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ కార్పొరేటర్ సామాల పవన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అభిమానులు తెలిపారు. జై బీజేపీ, జై బీజేపీ, బీజేవైఎం జిందాబాద్, సామాల పవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నవీన్ దగ్గర ఓకేనా? ఒక్క నిమిషం అట్లనే పట్టుకో. పవన్ భాయ్ ఇక్కడ చూడు. ఈరోజు బోడుప్పల్లో మా శామల పవన్ రెడ్డి అన్నగారు జనయుదయ నేత ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఘనంగా. అదేవిధంగా అత్యాహారం కూడా చెట్లు నాటడం జరిగింది. మా ఉద్యమ నేత, మా యువనేత, ఈ రాష్ట్రానికే ఒక ఆదర్శవంతుడు మా శామల పవన్ రెడ్డి అన్నగారు రాబోయే రోజులలో అత్యున్నతమైన పదవులని ఇంకా పొందాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మేడ్చల్ నుంచి రావడం జరిగింది. నేను ఒక యువమోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్. అదే జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ కార్పొరేటర్, తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సామల పవన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బోడుపల్లిలోని 19వ డివిజన్ కార్యాలయంలో వారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటి చక్కగా తీర్చిదిద్దిన బీజేపీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రానున్న రోజుల్లో కూడా పవన్ రెడ్డి గారు మరిన్ని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర యువ నాయకులు ప్రశ్నించే గొంతు బోడుపల్లోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా ఒక వెంటనే ప్రశ్నించే గొంతుగా ముందుకొచ్చినటువంటి బుల్లెట్ లాగా సాగిపోయి మా సామాల పవన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని బోడుపల్ మున్సిపల్లో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని చెట్లు నాటడము, సాయంత్రము కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాము. దీనికి జిల్లా నుండే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకి, వారి యొక్క అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్ట్. జూన్ 2 సభలో కేసీఆర్ ని కించపరిచారని ఆయనపై ఫిర్యాదు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు సరఫరా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్. చిలకలూరుపేట పోలీసుల అదుపులో నిందితులు. పాఠశాల గదికి నిప్పు పెట్టిన ఆకతాయిలు. తరగతి గదికి తాళం వేయకపోవడమే కారణం. చిలుకానగర్లో కొనసాగుతున్న కబ్జాలు. రోడ్డు స్థలాల్లో కూడా ఇండ్లు నిర్మిస్తున్నారని మహిళల ఆరోపణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.